వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్కు ఊహించని షాక్ ఇచ్చారు ఆర్ కృష్ణయ్య. తన రాజ్యసభ సభ్యత్వానికి కృష్ణయ్య రాజీనామా చేసేశారు. స్పీకర్ ఫార్మాట్లో చేసిన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు కూడా. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయినట్లుగా రాజ్యసభ సెక్రటేరియట్ బులెటిన్ సైతం విడుదల చేసింది. ఇప్పటికే వైసీపీకి చెందిన ఇద్దరు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. తాజాగా ఆర్ కృష్ణయ్య రాజీనామాతో ఆ సంఖ్య 3కు చేరుకుంది. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం 11 నుండి 8కి పడిపోయింది. మరికొంతమంది సభ్యులు కూడా రాజీనామా బాటలో నడుస్తారనే టాక్ వినిపిస్తోంది ఇప్పుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. తాజాగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య సైతం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వైసీపీ తరపున 2022లో ఆర్ కృష్ణయ్య ఎన్నికయ్యారు. ఎవరూ ఊహించని విధంగా రాజ్యసభకు ఎన్నికైన ఆర్ కృష్ణయ్య అంతే రీతిలో ఎవరూ ఊహించని విధంగా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ కు పంపించారు. ఆర్ కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ చైర్మన్ సైతం ఆమోదించారు. అనంతరం ఏపీ నుంచి ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయినట్లు బులెటిన్ విడుదల చేశారు. ఇదిలా ఉంటే బీసీ హక్కుల కోసం పోరాడే నాయకుడిగా కృష్ణయ్య జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నారు. 2014లో ఎల్బీ నగర్ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ సమయంలో టీడీపీ ఆర్ కృష్ణయ్యను తమ పార్టీ సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించింది. అనంతరం 2022లో వైసీపీ ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చింది. దీంతో ఆయన 2 ఏళ్లుగా వైసీపీ ఎంపీగా కొనసాగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోని ఆర్ కృష్ణయ్య కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. అయితే తాను వైసీపీని వీడనని ప్రకటించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణయ్యకు బీజేపీ, టీడీపీతో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ సభ్యుల సంఖ్య 8కి పడిపోయింది. రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 మంది సభ్యుల బలం ఉంది. అయితే ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావులు రాజీనామాలు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 3 ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో రాజ్యసభలో వైసీపీ సభ్యుల సంఖ్య 8కి పడిపోయింది. మిగిలిన వారిలో మరికొందరు సైతం రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. వారిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎలా కాపాడుకుంటారనేది సస్పెన్స్గా మారింది. మరోవైపు కృష్ణయ్య తదుపరి అడుగులు చర్చనీయాంశమైంది. ఆయన్ను మోదీ ప్రభుత్వం జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా నియమించే అవకాశం ఉందని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీసీ హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని 2 రోజుల కిందట జరిగిన సమావేశంలో పలు బీసీ సంఘాలు ఆయన్ను కోరాయి. అంతకు ముందే బీజేపీ జాతీయ అగ్రనేతలు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించినట్లు ప్రచారం జరిగింది. ఆయనకు కీలక పదవి కట్టబెట్టడం ద్వారా తెలంగాణలో బీసీ ఓటు బ్యాంకు మరింత పెంచుకోవచ్చన్న అంచనాల్లో భాగంగా వారు ఆయనతో చర్చించినట్లు చెబుతున్నారు. కృష్ణయ్య జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ, అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఆయన్ను జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా నియమిస్తారనడానికి సంకేతాలని బీజేపీ వర్గాలంటున్నాయి.